శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల పగిలిన పడవ. రచన మాలతి చందూర్ గారు. ఆ రోజున తోటలో మళ్ళీ పచారులు చేసే ప్రసక్తి లేదు. పొద్దుట 1 గంట సేపు ఆకులు రాలి మోడైపైన చెట్ల మధ్యన తిరిగాం. సాయంత్రం భోజనమయ్యాక మళ్ళీ తోటలో తిరిగే వీలు లేకపోయింది. అతిథులు ఎవరూ లేకపోతే మిస్సెస్ రీడ్, ఆవిడ నాకు మేనమామ భార్య అవుతుంది. ఆవిడ గారు పెందరాడే భోంచేసి తోటలో మమ్మల్ని నడవమంటుంది. చలిగాలి రివ్వును కొడుతోంది. ఆకాశం నల్లగా మబ్బులతో మూసుకుపోయింది. ఆ మబ్బుల్ని చీల్చుకుంటూ సూదుల్లా పొడిచే వర్షపు జల్లు. అంచేత ఆరుబయట తిరిగే ప్రస్తావన లేదు. నిజానికి ఆ చలిలో తిరగాలంటే నాకు అసహ్యం. చీకటి పడుతుండగా కాళ్ళు, వేళ్ళు, చేతివేళ్ళు కొంకర్లు పోయి ఇంటికి తిరిగి రావటం, వచ్చాక బెస్సీ చేత చివాట్లు తినటమంటే నాకు భయం. బెస్సీ అంటే నాకొక్కదానికే కాదు, మేనత్త పిల్లలకి నర్సు. వాళ్లతో పాటే నన్ను కనుక్కుంటూ ఉంటుంది. చలొస్తుందని బెస్సీ కేకలు. ఈ 2 కారణాలే కాదు, మా అత్త పిల్లల 3 కంటే నేను పీలగా బలహీనంగా ఉంటాను. జాన్ రీడ్, అతని చెల్లెళ్ళు ఎలీజా, జార్జియానా, ఆ 3 నాకంటే దృఢంగా ఉంటారు. నాకంటే వేగంగా నడుస్తారు. అందుకని నాకు తోటలో తిరగాలంటే అసహ్యం. మా అత్త పిల్లలు 3 డ్రాయింగ్ రూమ్లో తల్లి దగ్గరగా కూర్చుని ఉన్నారు. మా అత్త సోఫాలో పడుకునుంది. ఆమె ఎదురుగా వెచ్చని నిప్పుసెగ. ఆ వెచ్చని నిప్పుసెగలో ప్రేమాస్పదులైన తను 3 బిడ్డల మధ్యన కూర్చుని సుఖంగా చలి కాచుకుంటున్నది. నన్ను దగ్గరకు రమ్మని పిలవలేదు బెస్సీ. అంటే మా నర్స్ నేను బుద్ధిమంతురాలినైనానని, బుద్ధిగా ఉంటున్నానని చెప్పేదాకా నాకు ఆ సోఫాలో కానీ మా అత్త పిల్లలతో పాటు ఆమె పక్కన కూర్చునే అవకాశం కానీ ఉండదని చెప్పేసింది. అందుకనే నన్ను తన పిల్లలతో కలవనివ్వకుండా తన ప్రేమకి, ఆ వెచ్చని నిప్పుసెగకి దూరంగా ఉంచింది. నేనేం చేశానో బెస్సీ చెప్పిందా? నేను చేసిన తప్పేమిటి అడిగాను. ఏయ్ జేన్, అలా ఎదురు ప్రశ్నలు వేసే పిల్లలంటే నాకు ఇష్టం లేదు. అలా ఎదిరించి మాట్లాడకూడదు. వెళ్ళి ఆ మూల కూర్చో. మర్యాదగా మాట్లాడడం నేర్చుకునేదాకా కథలకు ముందు భయభక్తులు నేర్చుకో. డ్రాయింగ్ రూమ్కి పక్కగా మరో చిన్న గది ఉంది. నేను నిశ్శబ్దంగా ఆ గదిలోకి తప్పుకున్నాను. పుస్తకాల అరలోంచి బొమ్మల పుస్తకం ఒకటి తీసుకుని మరీ జారుకున్నాను. బొమ్మలు లేని పుస్తకాలు చదవాలంటే విసుగ్గా ఉంటుంది. పుస్తకం చేతిలో పుచ్చుకొని కిటికీలోకి ఎక్కి కూర్చున్నాను. పొడవుగా వేలాడుతున్న ఆ కిటికీ తెరల వెనకాల బాసింపీట వేసుకుని కూర్చున్నాను. ఈ తెరల వెనకాతల నా చిన్ని ప్రపంచంలో ఉన్నట్లు, నాకు ఎవరితోనూ సంబంధం లేనట్లు అనిపిస్తూ ఉంటుంది. మందంగా ఉన్న ఆ కిటికీ తెరలు నన్ను ఎవరికీ కనపడకుండా దాచేశాయి. కుడివైపున తెరల ఎడంవైపున చలి నుంచి కాపాడే అద్దాల కిటికీ రెక్కలు. మళ్ళా పుస్తకం పెట్టుకుని బొమ్మలు చూస్తున్నాను. మధ్య మధ్య తోటలోకి చూస్తున్నాను. గాజు రెక్కల్లోంచి మసకమసగ్గా కనబడుతోంది ఆ శీతాకాలపు మునిమాపు. దూరాన ఆకాశంలో నల్లని మబ్బులు. అవి బద్ధకంగా నెమ్మదిగా కదులుతున్నాయి. ఆ మబ్బుల్ని తరుముకుంటూ ఈదురుగాలి. ఆ గాలితో స్నేహం చేస్తున్న వర్షపు జల్లు తోటలోని పూల పొదల్ని అటు ఇటు వాయించేస్తున్నది గాలితో పాటు. పుస్తకంలోని బొమ్మలు చూస్తున్నాను. అది పక్షుల గురించిన పుస్తకం. మంచు ఘనీభవించిన ధృవాల వద్ద గూళ్ళు కట్టుకునే సముద్రపు పక్షుల గురించిన పుస్తకం అది. సముద్ర జలాల నుంచి రెక్కలు జాచుకుని వేల వేల మైళ్ళు ప్రయాణం చేసి మంచుకొండల వైపుకి వెళ్ళి గూళ్ళు కట్టుకునే ఆ పక్షుల గురించి చదువుతుంటే నా మనసులో అర్థం తెలిసి తెలియని ఊహలు ఏర్పడుతున్నాయి. ఆ బొమ్మల్ని బట్టి ఆ పక్షులు ఆకాశంలో ఎలా పరిగెత్తుకుని వెళ్తాయో, ఎలా గూళ్ళు కట్టుకుంటాయో ఊహించుకుంటున్నాను. ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క విచిత్రమైన కథ చెప్తుంది. ఒక్కొక్క రోజున బెస్సీ కథలు చెప్తుంటుంది. తనకి విసుగ్గా లేనప్పుడు, నా మీద చిరాకు కలగనప్పుడు, తీరిగ్గా ఉంటే సాయంత్రం వేళ బెస్సీ తమాషా కథలు చెప్తూ ఉంటుంది. ఆ కథల కంటే కూడా ఈ పక్షుల చరిత్ర గొప్పగా ఉంది. ఆ పుస్తకం ఒళ్ళో పెట్టుకొని ఆ బొమ్మల్లోని పక్షుల గురించి చదువుతుంటే నాకు హాయిగా సంతోషంగా ఉంది. చుట్టూ పరిసరాలను మర్చిపోయి నా ఊహా ప్రపంచంలో ఉన్నాను. కానీ ఒకే ఒక్క భయం, ఎవరో ఒకరొచ్చి నా సంతోషాన్ని పాడు చేస్తారని, నా చదువుకి అడ్డుపుల్లలు వేస్తారని నా భయం నిజమైంది. గది తలుపు తెరుచుకొని లోపలికి వస్తున్నారెవరో.
అది జాన్ కంఠం. తలుపు తెరిచి గదిలో 4 మూలలా పరికించి చూసి గది ఖాళీగా ఉండటం చేత ఎక్కడుంది కనబడదేం అని అడుగుతున్నాడు తన చెల్లెళ్ళని. విజీ, జేన్ ఇక్కడ లేదు. మళ్ళీ జాన్ గొంతు. నేను కిటికీలో మూలగా నక్కి కూర్చున్నాను. పొడవాటి ఆ కిటికీ తెరలు నన్ను పూర్తిగా దాచేస్తున్నాయి. ఈ జాన్కి నేను కనబడకూడదని మనసులో వేడుకుంటున్నాను. కానీ ఎలిజా ఉందే, ఆ పిల్ల జాన్ కంటే తెలివైంది. అదిగో ఆ కిటికీలో నక్కి కూర్చునుంది చూడు అంటూ అన్నగారికి చూపిస్తోంది. నేను కిటికీలోంచి కిందికి దూకి వాళ్ళ ఎదురుగా నిల్చుని ఏం కావాలి, ఎందుకొచ్చావు అడిగాను. నాకు పేరు లేదనుకున్నావా? నా పేరు జాన్ రీడ్. ఇలారా అంటూ ఆ గదిలో ఉన్న కుర్చీలో కూర్చొని నన్ను ఎదురుగా నిల్చోమని సైగ చేశాడు. సాధారణంగా జాన్ మాటకు ఎదురాడను. అతను చెప్పినట్లు చేస్తూ ఉంటాను. అడుగులు వేస్తూ అతని కుర్చీకి ఎదురుగా నిల్చున్నాను. జాన్కి 14 ఏళ్లుంటాయి. నాకంటే 4 ఏళ్లు పెద్ద. హై స్కూల్లో చదువుతున్నాడు. చూడటానికి లావుగా పెద్దగా కనిపిస్తాడు. వెడల్పైన ముఖం, కాళ్ళు చేతులు గుండుగా ఉంటాయి. చూడటానికి 20 ఏళ్ల వాడిలాగా ఉంటాడు. జాన్కి తల్లి అన్నా చెల్లెళ్ళన్నా పెద్ద ప్రేమ లేదు. నన్ను చూస్తే అకారణమైన ద్వేషం నా మీద అటాక్ చేస్తుంటాడు. గిచ్చుతుంటాడు, కొడుతుంటాడు. అవకాశం వస్తే సరి నన్ను హింసించి తప్ప ఊరుకోడు. రోజుకి 1-2 సార్లని కాదు, ఎప్పుడూ ఏడిపించుకుని తింటుంటాడు. అతన్ని చూస్తే నా ఒంట్లో ప్రతినెత్తురు బొట్టుకు భయమే. దగ్గరకొస్తే భయంతో చచ్చిపోతుంటాను. ఒక్కొక్కసారి ఈ జాన్ పెట్టే హింసకి భయంతో బిగుసుకుపోతుంటాను. ఎక్కడికైనా పారిపోదామనిపిస్తూ ఉంటుంది. ఎవరితోనైనా చెప్పుకొని ఏడవాలనిపిస్తుంది. కానీ ఆ ఇంట్లో ఈ జాన్ విషయంలో నాకెవ్వరూ సాయం చెయ్యరు. ఆ ఇంట్లో పనివాళ్లకి ఈ చిన్న యజమాని, ఈ వంశోద్ధారకుడంటే భయం. అత్త కళ్ళకి ఈ కొడుకులోని క్రూరత్వం కనబడదు. ఆమె కొడుకుని గురించి పల్లెత్తు మాట అంటే ఒప్పుకోదు. అందుకే జాన్ గురించి, అతను చేసే పనుల గురించి విమర్శించే ధైర్యం ఆ ఇంట్లో ఎవరికీ లేదు. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ భయంతో చచ్చిపోతూ కుర్చీ దగ్గరగా వచ్చి ఆగాను. నాలుక పొడవుగా జాచి జాన్ అలా నా వంక చూస్తూ కూర్చుని ఉన్నాడు. ఆ నాలిక ఊడిపోయి కింద పడిపోతుందేమోనన్నంతగా బయటికి చాపి చూస్తున్నాడు. మరుక్షణంలో ఈ జాన్ నా నెత్తిన మొత్తబోతున్నాడని తెలుసు. ఆ దెబ్బ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ ముఖం అసహ్యంగా రాక్షసుడి ముఖంలా ఉంది. బహుశా నా కళ్ళల్లోని అసహ్యం, నా మనసులోని ఊహలు అతడు పసికట్టి ఉండి ఉంటాడు. అందుకే గబాల్న నా నెత్తి మీద గట్టిగా మొట్టాడు. ఈ కిటికీలో దాక్కుని ఏం చేస్తున్నావు అడిగాడు. చదువుకుంటున్నాను అన్నాను. ఏం పుస్తకం చూపించు. కిటికీ దగ్గరికి వెళ్ళి పుస్తకం తీసుకొచ్చి ఇచ్చాను. ఈ పుస్తకం ఎవరినడిగి తీశావు? ఇది మా పుస్తకం. మా పుస్తకాలు ముట్టుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను? నీకు చిల్లి గవ్వకు గతి లేదు. మీ నాన్న నీకు డబ్బు గిబ్బు ఏమీ ఇచ్చి వెళ్ళలేదు తెలుసా? ముష్టెత్తుకుని బతకాల్సిన దానివి. మా ఇంట్లో మాతో పాటు ఉండకూడదు తెలుసా? మా అమ్మ చెప్తూ ఉంటుంది. మేము తినే తిండి తిని మాతో సమంగా బట్టలు కట్టుకుని మాలాంటి గొప్పవాళ్ళ ఇంట్లో బతకటానికి నీకు హక్కు లేదు. వెళ్ళి అలా గుమ్మం దగ్గర దూరంగా నిల్చో. అడ్డుగా నిల్చోక పక్కగా తప్పుకొని నిలబడు. కిటికీల్లో దర్జాగా కూర్చుందామనుకుంటున్నావా? అద్దంలో చూసుకున్నావో, అద్దం దగ్గర కూర్చున్నావో ఏం చేస్తానో తెలుసా? నేను అడుగు వెనక్కి వేస్తూ దూరంగా జరిగాను. అతనేం చెయ్యబోతున్నాడో నాకు తెలుసు. జాన్ తన చేతిలోని పుస్తకం తీసుకుని విసరబోతున్నాడు. తప్పించుకుపోయాను. లాభం లేకపోయింది. బరువుగా ఉన్న ఆ పుస్తకం విసురుగా నా తలకి తగిలి తలుపు మీద పడిపోయాను. తలకి లోతుగా గాయమైంది. విపరీతమైన నొప్పి. బొట్లు బొట్లుగా నెత్తురు కారుతోంది. ఆ రక్తాన్ని చూసేటప్పటికీ నా పిరికితనం పారిపోయింది. భయం మాయమైపోయి వెర్రి కోపంతో మాటలు దొర్లుకుంటూ బయటకొచ్చాయి. రాక్షసుడా, దుర్మార్గుడా, నువ్వు కూని కోరివి. దుర్మార్గుడైన రాజు కంటే అన్యాయం. నిన్ను ఏమిటే నన్ను రాక్షసుడంటున్నావా? కూనికోర్నంటున్నావా? ఎలిజా, జార్జియా వింటున్నారా? నన్ను ఎట్లాంటి మాటలంటున్నదో విన్నారా? అమ్మకి చెప్తానుండు నన్ను ఎట్లాంటి మాటలంటున్నావో ముందు. జాన్ నా మీదికి దూకాడు. నా జుట్టు పట్టుకుని గుంజుతున్నాడు. ఈ రాక్షసుడి నుంచి తప్పించుకోవాలి. ఎలాగైనా విదిలించుకొని పోవాలి. నా తల నుంచి నెత్తురు కారుతోంది. నా 2 చేతులు ఏం చేస్తున్నాయో నాకే తెలియదు. జాన్ గట్టిగా అరుస్తున్నాడు. నొప్పితో ఏడుస్తున్నాడు. అతని చెల్లెళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి తల్లిని పిలుచుకొచ్చారు. ఆమె వెనకాతల బెస్
పని వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి మా ఇద్దరిని దూరం చేశారు. దీన్ని తీసుకెళ్ళి ఆ మేడ మీద గదిలో ఎర్ర గదిలో తోసి తాళం పెట్టండి అంటున్న మా అత్త మాటలు నాకు కొద్ది కొద్దిగా వినిపిస్తున్నాయి. ఇద్దరు పట్టుకొని నన్ను మేడ మీదకి మోసుకుపోతున్నారు. చేతులు పట్టుకోండి, కదలకుండా చేతులు పట్టుకోండి. ఆ గోళ్లతో గండు పిల్లిలాగా రక్కుతోంది జాన్ కంఠం. చీచి, జేన్ అలా చెయ్యొచ్చా? మగపిల్లవాడితో సమంగా అలా దెబ్బలాడొచ్చా? అతనెవరు? ఈ ఇంటికి కాబోయే యజమాని, మీ అత్త కొడుకు. ఇదిగో ఇలా కూర్చో. నువ్వేం పని చేశావో కాస్త ఆలోచించి చూడు, ఎంత చెడ్డ పనో. మేడ మీదకి తీసుకెళ్లారు. ఎర్రగదిలో బల్ల మీద కూర్చోపెట్టి బుద్ధులు చెప్తున్నారు. నేను బల్ల మీద నుంచి లేవబోయాను. బెన్, పనిపిల్ల ఇద్దరు బలవంతాన నా భుజాలు నొక్కిపెట్టి లేవకుండా అణిచిపెట్టారు. ఇద్దరు నా వైపు కోపంగా కఠినంగా చూస్తున్నారు. ఎప్పుడూ అలా చెయ్యలేదు అంది బెన్ కాస్త సర్దుకొని పనిపిల్లతో. ఏం చేస్తుంది? కాల్చుకు తింటుంటే తిరగబడింది. పాపం, నోరు వాయి లేంది. పనిపిల్ల జవాబు. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. బెన్ కంఠం కఠినంగా ఉంది. ఇదిగో, మీ అత్త నీకోసం ఎంత చేస్తున్నదో తెలుసా? ఆవిడ గనక నీ మీద దయ చూపించకపోతే, ఈ ఇంట్లోంచి వెళ్ళగొడితే ఏమైపోతావో తెలుసా? ఏ అనాథ శరణాలయానికో పంపేస్తారు. నేను జవాబు చెప్పలేదు. ఈ మాటలు నాకు కొత్త కాదు. నేను అనాథని, నాకు ఎవరూ లేరు అన్న ఆ కథని అనేకసార్లు విన్నాను. అత్త దయా దాక్షిణ్యం మీద నేను ఎంత ఆధారపడి ఉన్నానో రోజు రోజుకు జ్ఞాపకం చేస్తూనే ఉన్నారు. ఈ మాటలు నాకు అనేకసార్లు బాధ కలిగించినా అవి అర్థమయ్యి అవనట్లుగా ఉన్నాయి ప్రతిసారి. నీ మంచి కోసమే ఈ విషయాలన్నీ చెప్తున్నాను. నువ్వు అణకువగా బుద్ధిగా ఉండటం నేర్చుకోవాలి. ఇలా తిరగబడి కొట్టకూడదు. అల్లరి చేసి తగాదాలు పెట్టుకున్నావా నిన్ను పంపించేస్తారు. అందుకే ఇంత దూరం చెప్తున్నది. జాగ్రత్తగా ఉండటం నేర్చుకో అంది. ఇద్దరూ వెళ్ళిపోయారు. వెళుతూ తలుపు బయట తాళం పెట్టి మరీ వెళ్ళారు. నన్నొక్కదాన్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. ఈ ఎర్రగది ఇంట్లో అన్ని గదుల కంటే విశాలంగా ఉంటుంది. దర్జాగా పెద్దగా ఉండే గది. కానీ దీన్ని ఎప్పుడూ వాడరు. మా మామయ్య ఈ గదిలోనే 9 ఏళ్ల క్రితం పోయాడు. ప్రాణం పోయిన మామయ్యని ఈ గదిలోనే ఈ మంచం మీదే ఉంచారు. శవపేటికలో పెట్టేదాకా. ఆ రోజు నుంచి ఎవ్వరూ ఈ గదిలోకి రారు. ఇక్కడి గాలి తేమగా ఉండి మూసిపెట్టినట్లు వాసనగా ఉంటుంది. తలుపులన్నీ మూసిపెట్టడం చేత గది ఒక రకంగా వాసన కొడుతూ ఉంటుంది. నిప్పు దగ్గరగా కూర్చున్నాను. నాకు ఎదురుగ్గా మామయ్య పడుకునే ఎత్తైన మంచం. కుడివైపున నల్ల విరుగుడు చాప బీరువా. ఎడంవైపున పొడుగాటి కిటికీల నుంచి వేలాడుతున్న తెరలు. ఒకవైపుగా గోడకి పొడుగాటి అద్దం. ఆ అద్దంలో బోసిగా విశాలంగా ఉన్న గది ప్రతిబింబిస్తూ ఉంది. లేచి నిజంగా తాళం పెట్టారో లేదో చూద్దామని తలుపు ఆడించి చూశాను. బయట తాళం పెట్టారు. జైల్లో పెట్టిన ఖైదీలాగా. బయట తాళం అది ఎంత గుంజినా రాదు. తలుపు దగ్గర నుంచి వెనక్కొస్తూ అద్దంలోకి చూసుకున్నాను. ఆ అద్దంలో కనిపిస్తున్న వ్యక్తి కొత్తగా కనిపించింది. సన్నగా పొడుగ్గా ఉన్న పిల్ల, తెల్లగా పాలిపోయిన ముఖం, చీపురు పుల్లలా ఉన్న చేతులు. ఆ ప్రతిబింబం వైపు చూడలేకపోయాను. బల్ల మీద కూర్చుండిపోయాను. నా మనసు అల్లకల్లోలంగా ఉంది. నా ఆలోచనలు జాన్ రీడ్ చుట్టూ పరిగెడుతున్నాయి. ఆ పిల్లవాడి క్రూరత్వం, అతని చెల్లెళ్ళకి నా పైన గల నిర్లక్ష్యం, అతని తల్లికి నా ఎడగల ద్వేషం. పనివాళ్లందరూ కలిసి కోప్పడి నాకు చెప్పేటువంటి బుద్ధులు ఎందుకు? ఎప్పుడు అందరూ నన్నే ఎందుకు తిడుతున్నారు? నన్నే ఎందుకు తప్పు పడుతున్నారు? నేనే గనక అందంగా, తెలివిగా, బొద్దుగా ఉండే పిల్లనై ఉంటే, డబ్బు లేకపోయినా అనాథనైనా మా అత్త కాస్త ప్రేమగా చూసి ఉండేదేమో. నా పైన సానుభూతి చూపించి ఉండేదేమో. పిల్లలు స్నేహంగా ఉండేవారేమో. కానీ ఈ ఇంట్లో నేను ఇమడలేకుండా ఉన్నాను. ఈ ఇంట్లో మనుషులతో నాకు ఎటువంటి సామరస్యం కనిపించటం లేదు. ఏ విషయంలోనూ కలవలేకుండా ఉన్నాను. వారు చెప్పిన పనులు ఎంత శ్రద్ధగా చేసినా, ఎంత అనువర్తనగా జాగ్రత్తగా ఉన్నా తిట్లు చివాట్లు తప్పటం లేదు. పొద్దుట లేచింది మొదలు పడుకునేదాకా మొండిదాన్ని, అల్లరిదాన్ని అన్న తిట్లు తప్పటం లేదు. ఎలిజాకి పట్టుదల, స్వార్థం, జార్జియానాకి కోపం, అసూయ. అయినా ఆ ఇద్దరి తప్పులు ఎవరికి కనపడవు. వారు తప్పు చేసిన అత్త వెంటనే క్షమించేస్తుంది. జాన్ తన ఇష్టం వచ్చినట్లు తిరుగుతాడు. ఎవ్వరి మాట వినడు. అయినా అతన్ని ఎవరూ కోప్పడరు, కేకలెయ్యరు.
పావురాయి మెడ విరిచిన, కోడిపిల్లల్ని రాళ్ళు వేసి చంపిన, మేకల మంద మీదికి కుక్కని ఉసిగొలిపిన, పూల మొక్కల్ని నాశనం చేసిన, గులాబీ మొగ్గల్ని నలిపి పారేసిన ఎవ్వరూ ఏమీ అనరు. అసలు అతనేం చేసినా అత్తకి కోపం రాదు, తప్పుగా అనిపించదు. ఆవిడ దృష్టిలో ఈ జాన్ బంగారు తండ్రి, లోపరహితుడైన బుచ్చబ్బాయి. తల పోటుగా ఉంది, దెబ్బ తగిలిన చోట నెప్పిగా ఉంది, ఇంకా రక్తం కారుతూనే ఉంది. అయినా ఎవ్వరూ జాన్ని కేకలెయ్యలేదు. ఇట్లాంటి పని చేస్తావా అని మందలించలేదు. నన్ను కొడుతుంటే అడ్డు పెట్టలేదు. గట్టిగా నెత్తిమీద కొడుతుంటే తిరగబడ్డానని ఈ గదిలో పెట్టి తాళం పెట్టారు. నేను ఎదురు తిరిగినందుకు శిక్షగా ఇక్కడ పడేసి తాళం వేసిపోయారు. ఇది అన్యాయం, ఇది అన్యాయం అంటూ నా మనసు ఆక్రోశిస్తోంది. ఇక్కడి నుంచి పారిపోతే, ఈ ఇంట్లోంచి ఎక్కడికైనా పారిపోతే, తలుపు తాళం పెట్టుందే, ఎలా వెళ్ళను? లేకపోతే తిండి తినకుండా, నీళ్లు తాగకుండా ఇలా ఇక్కడే మాడి చచ్చిపోతాను. ఏమైనా సరే ఏమీ తినను. మామయ్య బ్రతికుంటే ఇంత అన్యాయంగా ఉండేది కాదు. ఆయన కాస్త దయగా చూసుండేవారు. మామయ్య ముఖం జ్ఞాపకం లేదు. ఆయన ఎలా ఉంటాడో కూడా గుర్తుకు రావటం లేదు. కానీ ఆయన మా అమ్మకు అన్నగారని, మా అమ్మ పోయాక అనాథనైన నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చాడని, ఆఖరి క్షణంలో ఆయన చనిపోతూ నన్ను పెంచి పెద్ద చేస్తానన్న వాగ్దానం భార్య దగ్గర నుంచి తీసుకున్నాడని నాకు తెలుసు. తన పిల్లలతో పాటు సమంగా నన్ను పెంచుతానని అత్త మామయ్యకి మాట ఇచ్చిందని ఆఖరి క్షణాల్లో, ఆ క్షణంలో అత్త నన్ను తన పిల్లలతో సమానంగా చూసుకుందామనే అనుకుని ఉండొచ్చు. కానీ పరాయి వాళ్ల బిడ్డని తన కడుపున పుట్టలేదు. అలాంటప్పుడు తన పిల్లలతో పాటు సమంగా ఎలా ప్రేమిస్తుంది? నాన్నవాళ్లు లేని ఈ అనాథ పిల్లని తన బిడ్డలతో సమంగా ఎలా చూస్తుంది? మామయ్యే గనక బ్రతికుంటే ఈ రోజున జరిగిన దానికి ఏమని అని ఉండేవారు? అత్తలాగా చూస్తూ ఊరుకునుండేవాడా? చచ్చిపోయిన వాళ్ళు కోరికలు తీరకపోతే, వారి ఆఖరి కోరిక తీరకపోతే తిరిగి ప్రపంచంలోకి వస్తుంటారు. కోరికలు తీరక దెయ్యాల రూపంలో తిరిగి వస్తుండే కథల్ని నేను చాలా విన్నాను. ఒకవేళ మామయ్య తన ఆఖరి కోరిక తీరలేదని, తన చెల్లెలి కూతురికి జరిగే అన్యాయం ఆ లోకంలోంచి చూసి దయ్యం రూపంలో వస్తాడా? ఆయన ఆత్మ ఈ గదిలోకి, నేను ఒంటరిగా కూర్చున్న ఈ గదిలోకి వస్తుందా? ఆయన అలా వస్తాడన్న ఆలోచన నాకు భయం పుట్టించింది. ఏదో భయం. నిజంగా వచ్చేస్తాడా? కళ్ళు తుడుచుకున్నాను. వస్తున్న ఏడుపుని బలవంతాన ఆపుకుంటున్నాను. భయపడకూడదని నాకు నేను ధైర్యం తెచ్చుకున్నాను. అంతదాకా ఉన్న వెలుతురు మాయమైపోయి సాయంత్రమైంది. కొద్ది కొద్దిగా చీకటి. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. గాజు తలుపుల మీద వర్షపు జల్లు పడుతూనే ఉంది. తపతపా శబ్దం చేస్తూ పడుతోంది. కిటికీ తలుపుల మీద గాలి కీచుగా ఈలలు వేస్తోంది. బయట గాలి హోరు గాజు తలుపులలోంచి జంతువు అరిచినట్లుగా శబ్దం చేస్తోంది. గది లోపల చల్లగా ఉంది. నాలోని ధైర్యం తగ్గిపోతోంది. తల పైకెత్తి గది నాలుగు మూలలా పరికించి చూడబోయాను. ధైర్యంగా చూడబోతున్నాను. చుట్టూ ఉన్న చీకట్లలోకి గది చీకటిగా ఉంది. తలెత్తి చూస్తున్న నా కళ్ళకి ఆ చీకటి గదిలోని గోడ మీద గీతలుగా వెలుతురు కనిపించింది. అది చంద్రకాంత? చంద్రకిరణమా? కాదు. వెన్నెల అయితే కదలదుగా. చంద్రకాంతి అటు ఇటు కదలదు. వెలుతురు కదులుతోంది. గోడ మించి పాకి పైకప్పుకు చేరుకొని అక్కడి నుంచి నా తల మీదికి పడుతోంది. ఇది మామూలు కాంతి కాదనిపించింది. ఇది మరో లోకంలోంచి ఏదో రీతిలో దెయ్యాలో పంపుతున్న వెలుతురులాగా కనిపించింది. భయం, చెప్పలేని భయం. నిజానికి అది లాంతరు వెలుగై ఉండాలి. తోటలో ఎవరో తిరుగుతూ ఉండి ఉంటారు, లాంతరు చేతిలో పుచ్చుకొని. నిజం నా బుర్రలోకి చొరబడలేదు. నా గుండెలు భయంతో కొట్టుకుంటున్నాయి. నాలుక పిడుచుకట్టుకొని పోతోంది. బుర్ర నిప్పులా పేలిపోతున్నంత వేడిగా ఉంది. చెవులలో పెద్ద పెద్ద ప్రవాహాలు, జొరబడుతున్న హోరు. రెక్కలు విచ్చుకొని పెద్ద పెద్ద పక్షులు చెవులలోకి జొరబడుతున్న చప్పుడు నేను భరించలేకుండా ఉన్నాను. నాలోని పట్టుదల, శక్తి అన్నీ నశించాయి. తలుపు దగ్గరికి పరిగెత్తాను. నాలోని బలమంతా ఉపయోగించి తలుపు కొడుతున్నాను. గట్టిగా అరిచి, గొంతులో శక్తి ఉన్నంత దాకా అరిచి కేకలు వేసి తలుపులు బాదుతున్నాను. జేన్, జేన్, ఏం జరిగింది? జెస్సీ కంఠం తలుపు వెనక. వరండాలో పరుగు పెడుతున్న అడుగుల శబ్దం. నన్ను వదిలిపెట్టండి, తలుపు తీయండి, నన్ను కిందికి వెళ్ళనివ్వండి. గట్టిగా అరిచి ఏడుస్తున్నాను. దేనికి? దెబ్బ తగిలిందా? ఏం జరిగింది? బెస్సీ అడుగుతోంది. బెస్సీ, ఇక్కడ దీపం, దెయ్యం దీపం పట్టుకొచ్చి పిలుస్తోంది.
బెస్సీ చేతిని గట్టిగా పట్టుకున్నాను. బెస్సీ నా చేయి విడిపించుకొని వెళ్ళిపోలేదు. నేను నిజంగానే భయంతో వణికిపోతున్నాను అని గమనించింది. నాకు మాటలు స్పష్టంగా రావటం లేదన్నది కూడా గుర్తించింది. భయంతో మాట కూడా మాట్లాడలేకుండా ఉన్నాను. కావాలని అరిచి కేక వేసింది. దెబ్బ ఏదన్నా తగిలుంటే నొప్పిగా ఉంటే పోనీలే అనుకుందును. ఎంత గట్టిగా అరుస్తోందో నమ్మకదంతా వేషం, కావాలని వేసే వేషాలు, పని మనిషి అంటోంది. ఈ కేకలేమిటి, ఈ గొడవేమిటి అడుగుతోంది మరో కంఠం. ఈ లోపల అత్త రానే వచ్చింది. నేనొచ్చేదాకా గదిలో పెట్టి తాళం పెట్టమన్నాను కదా, తలుపు ఎవరు తెరిచారు, ఎందుకు తెరిచారు అడుగుతోంది అత్త కోపంగా. జేన్ భయంతో అరిచిందమ్మా. పిల్ల భయపడిపోయినట్లుంది. బెస్సీ కంఠంలో జాలి. నేను బెస్సీ చెయ్యి వదల్లేదు. గట్టిగా పట్టుకుని ఏడుస్తున్నాను. వదులు బెస్సీ, వదిలిపెట్టు. ఏ జేన్, బెస్సీ చెయ్యి వదులు. అరిచి గోల చేసి బయటపడదామనుకుంటున్నావేమో. అదేం కుదరదు. ఇంకో గంట దాకా అలా గదిలో ఉండవలసిందే. నువ్వు ఏడ్చి అల్లరి చేయకుండా ఉంటే, నిశ్శబ్దంగా ఉంటే గంట తర్వాత వదిలిపెడతాను. లేకపోతే అక్కడే ఉండిపోవాలి. అత్త, అత్త, నా మీద దయచూపు. నన్ను క్షమించు. ఆ గదిలో నాకు భయంగా ఉంది. ఒక్కదాన్ని ఉండలేను. ఏమన్నా చెయ్యి, కొట్టు, తిట్టు, కానీ ఆ గదిలో నన్నొక్కదాన్ని ఉండమనొద్దు. నేను చచ్చిపోతాను, భయంతో చచ్చిపోతాను. నా కంఠం భయంతో కీచుగా ఉంది. గజగజ వణుకుతోంది. మాట్లాడకు, శబ్దం రానివ్వకు. అత్త మరో మాటకి అవకాశం ఇవ్వలేదు. నా ఏడుపు, నా భయం, నా కేకలు ఆమెని కదిలించలేదు. నా భుజం పట్టుకుని గదిలోకి ఒక నెట్టు నెట్టింది. బయట మళ్ళీ తాళం పెట్టారు. చీకటిగా, కటిక చీకటిగా ఉన్న ఆ గదిలోకి దూరం అవుతున్న పాదాల శబ్దం వినిపిస్తోంది. ఆ శబ్దం దూరం అవుతున్న కొద్దీ నాలో భయం, భరించలేని భీతి. చీకటిగా ఉన్న ఆ గదిలోని చీకటి నోరు తెరుచుకుని నన్ను మింగేస్తున్నట్లు అనిపిస్తోంది. ఈ చీకటిని భరించలేనట్లుగా నేను తెలివి తప్పి పడిపోయాను. నా చుట్టూ ఏం జరుగుతున్నదో తెలియని అగాధం వంటి చీకట్లోకి పడిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు జ్ఞాపకం లేదు. కళ్ళు తెరిచేటప్పటికీ ఏదో భయంకరమైన కల నుంచి బయటపడినట్లుగా ఉంది. కళ్ళ ముందు ఎర్రని కాంతి, ఆ కాంతి మధ్య నల్లని ఇనప కడ్డీలు, చుట్టూ ఏవో కంఠాలు, దూరం నుంచి మాట్లాడుతున్నట్లుగా, తుఫాను గాలులు వీస్తున్నట్లుగా ఏదో భయంకరమైన భావన. ఏవో చేతులు నన్ను ఎత్తుకుంటున్నట్లు, లేవదీస్తున్నట్లుగా భావన. అది కల కాదు. నన్ను ఎవరివో ఏవో 2 చేతులు పైకెత్తుకున్నాయి. నా తల దిండు మీదనో ఆ చేతుల మధ్యనో భద్రంగా ఉన్నట్లుగా భావన. మెత్తగా ఉన్న ఆ చేతుల మధ్య ఎన్నడూ కలగని శాంతి, సుఖం కలిగింది నాకు. అమ్మ ఒడిలో ఉన్నటువంటి సుఖం. కళ్ళు పూర్తిగా తెరిచి అటు ఇటు చూశాను. నేను నా గదిలో మంచం మీదున్నాను. నా మనసులో గూడు కట్టుకున్న భయాలు, మబ్బు వంటి భయంకరమైన కల కొద్ది కొద్దిగా విడిపోతోంది. చుట్టూ చీకటిగానే ఉంది. అంటే అది రాత్రివేళన్నమాట. ఎర్రగా నా కంటికి కనబడిన కాంతి నా గదిలో వెలుగుతున్న వెచ్చని మంటన్నమాట. టేబుల్ మీద కొవ్వొత్తి వెలుగుతూ ఉంది. బెస్సీ మంచానికి కాళ్ల వైపున నా ముఖంలోకి చూస్తూ నిల్చునుంది. ఎవరో నా తలపక్కగా నా దిండు మీదికి వంగి కూర్చునున్నారు. నాకు హాయిగా, చాలా శాంతిగా ఉంది. పెద్ద బరువు దించినట్లుగా ఉంది. ఎందుకంటే నా మీదికి వంగి తలపక్కగా కూర్చుని ఉన్న ఆ ముఖం, నన్ను ఎత్తిపట్టుకున్న ఆ చేతులు నాకు పరిచితమైనవి, ఇదివరకు చూసినవి, తెలిసిన చేతులు. అతనెవరో కాదు, కాంపౌండర్ లాయడ్. ఇంట్లో పనివాళ్లకి జబ్బులు వగైరా వస్తే మా అత్త మిసెస్ రీడ్ అతన్ని పిలుస్తూ ఉంటుంది. పనివాళ్లకి మందులు ఇవ్వటానికి మటుకే ఈ కాంపౌండర్ని పిలుస్తూ ఉంటుంది. తనకి తన పిల్లలకి వైద్యం కావాలంటే డాక్టర్ని పిలుస్తుంది. మిగతా వాళ్ళకి ఇతనే మందులిస్తూ ఉంటాడు. కళ్ళు తెరిచావా? నేనెవరో తెలుసా? గుర్తుపట్టగలిగావా అడిగాడు చిరునవ్వుతో. నేను ఆయన పేరు చెప్పాను. ఆ తర్వాత తన చేతుల్లో ఉన్న నా తలని జాగ్రత్తగా దిండు మీద ఉంచుతూ, ఇంక పర్వాలేదు, కాసేపట్లో నిద్ర పడుతుంది అంటున్నాడు బెస్సీతో. కదలకుండా రాత్రంతా నిద్రపోనిస్తే తెల్లవారేటప్పటికీ మామూలుగా అయిపోతానని ధైర్యం చెప్తూ అతను వెళ్ళిపోయాడు. నాకెందుకు ఆగకుండా కన్నీళ్ళొస్తున్నాయి. చల్లని నీడ నుంచి, స్నేహపూరితమైన చేతుల నుంచి దూరంగా విసిరివేయబడినట్లు, మళ్ళీ ఒంటరిగా మిగిలిపోయినట్లు బాధ కలిగింది. అతను పక్కన ఉన్నప్పుడు కలిగిన ధైర్యం పల్చబడిపోతున్నది. తలుపులు మూసి అతను బయటికి వెళ్ళిపోయాడు. నా గుండెల్లో పెద్ద బరువు. విచారంతో నా హృదయం బరువుగా ఉంది. నిద్ర పట్టేట్లుగా ఉందా? నిద్రొస్తుందా? బెస్సీ కంఠం మార్దవంగా ఉంది. బెస్సీ అంత జాలితో మెత్తగా మాట్లాడడం నేనెప్పుడూ చూడలేదు. నేను
బదులు చెప్తే ఆ మెత్తదనం ఎక్కడ మాయమైపోతుందోనని నాలోని భయాన్ని అణుచుకుంటూ ప్రయత్నిస్తాను అన్నాను నెమ్మదిగా. ఏమన్నా వేడిగా తాగుతావా? పాలు పట్టుకురానా? వద్దు, చాలా థ్యాంక్స్ బెస్సీ. అయితే నేను వెళ్ళి పడుకుంటాను. అర్ధరాత్రి 12 దాటిపోయింది. ఏమన్నా కావలిస్తే పిలు. ఇక్కడే నీ పక్క గదిలోనే ఉంటాను. బెస్సీ కంఠంలో దయ, జాలి. ఆ కంఠంలో దయ, జాలి నాకు కొండంత ధైర్యాన్నిచ్చాయి. నెమ్మదిగా భయంగా అడిగాను, బెస్సీ, ఏం జరిగింది? నాకు జబ్బు చేసిందా? ఆ గదిలో ఏడ్చి ఏడ్చి భయపడిపోయి ఉంటావు. తెల్లవారేటప్పటికీ బాగైపోతావులే. బెస్సీ తన గదిలోకి వెళ్ళిపోయింది. నేను ఒంటరిగా నా మంచం మీద మిగిలిపోయాను. కళ్ళు మూతలు పడటం లేదు, నిద్ర రాలేదు. అట్లాగే తెల్లవారేదాకా గడిపాను. భయంతో నా నరాలు బిగుసుకుపోయినాయి. ఆ బిగుసుకున్న నరాలు మళ్ళీ మామూలుకి రావటానికి ఎంత కాలం పడుతుందో. నాలోని భయానికి, నేను పడ్డ నరకయాతనికి కారణం నా అత్త మిసెస్ రీడ్ నాకు విధించిన శిక్ష. ఆ రాత్రి జరిగిన ఈ భయంకరమైన అనుభవం నా మనసు మీద, దేహం మీద గట్టి దెబ్బతీసింది. మిసెస్ రీడ్, నువ్వు చేసిన ఈ అఘాయిత్యానికి నిన్ను క్షమిస్తున్నాను. ఎందుకో తెలుసా? నువ్వేం చేశావో నీకు తెలియదు. నా కళ్ళు, నా చెవులు, నా హృదయం, దేహంలోని ప్రతి భాగము ఈ రాత్రి ఎంత బాధకి లోనైందో, భయంతో ఎలా గజగజదాడిపోయానో నువ్వు ఊహించుకోలేవు. ఎందుకంటే నువ్వు నాలాంటి 10 ఏళ్ల పిల్లవు కాదు కాబట్టి. నా బాధని ఒక్క పిల్లలే అర్థం చేసుకోగలరు. మర్నాడు మధ్యాహ్నం వేళకి నేను పక్క మించి కదలగలిగాను. ఆ మధ్యాహ్నం వెచ్చగా రగ్గు కప్పుకొని మంచం మీద కూర్చోగలిగాను. విపరీతమైన నీరసంగా ఉంది. కాళ్ళు చేతులు శక్తి లేనట్లుగా వేళ్లాడిపోతున్నాయి. ఏదో పెద్ద బరువు మోసినట్లు శరీరమంతా శ్రమగా ఉంది. ఒంట్లో నీరసం కంటే మనసులో బాధ, పైకి చెప్పలేని, నాకే బోధపడని ఒక రకమైన బాధ. ఎంత ఆపుకున్నా ఏడుపు ఆగటం లేదు. నాకు తెలియకుండానే కన్నీరు కారుతూ ఉన్నాయి. నిజానికి పరిస్థితిలో నేను హాయిగా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఇంట్లో ఎవరూ లేరు. మా అత్త, పిల్లలు అంతా గుర్రం బండి ఎక్కి బయటికెళ్లారు. నన్ను ఏడిపించేవాళ్ళు, భయపెట్టేవాళ్ళు ఇంట్లో ఎవరూ లేరు. హాయిగా ఒంటరిగా కూర్చుని ఎవరి బాధ లేకుండా చదువుకోవచ్చు. అయినా నేను చదువుకోలేకుండా ఉన్నాను. బెస్సీ తీసుకొచ్చి పెట్టిన కేక్ తినలేకుండా ఉన్నాను. పక్క గదిలో సామాన్ తుడుస్తూ బెస్సీ సన్నగా కూని రాగాలు తీస్తోంది. అలా కూని రాగాలు తీస్తూ పాటలు పాడుతుంటే నాకు చాలా సరదాగా, సంతోషంగా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఆ పాట, కూని రాగాలు సరదాగా అనిపించటం లేదు. విన్న కొద్దీ విచారంగా, బాధగా అనిపిస్తోంది. బెస్సీ పని ముగించుకుని నా గదిలోకి వచ్చింది. జేన్, ఏడవకు. ఎందుకు ఏడుస్తున్నావు? కళ్ళు తుడుచుకో అంది. ఆ మాటలు వింటుంటే నాకు అనిపించింది, గదిలో వెలుగుతున్న ఆ మంటని చూసి, నువ్వు మండకు అంటే ఎలా ఉంటుంది? అలాగే ఉన్నాయి బెస్సీ మాటలు. నాకేడుపు రాకుండా ఎలా ఉంటుంది? అటువంటి క్రూరమైన బాధకి, శిక్షకి లోను కాబడిన నాకు ఏడుపు రాకుండా ఆపడం సాధ్యమవుతుందా? ఈలోగా మిస్టర్ లాయిడ్ వచ్చారు. వస్తూనే ఆయన బెస్సీని అడిగాడు, ఎలా ఉంది? పాప బాగా నిద్రపోయిందా? బెస్సీ నాకు కులాసాగా ఉన్నట్లు బదులు చెప్పింది. అలాంటప్పుడు మొహం ఎందుకు పీక్కుపోయింది? పాపా, ఇలా రా. ఏడుస్తున్నావా? దేనికి? ఎక్కడైనా నొప్పిగా ఉందా? లేదండి, బహుశా వాళ్ళ అత్త వాళ్లతో బయటికి వెళ్ళలేకపోయానని ఏడుస్తున్నట్లుంది బండిలో అని చెప్పింది బెస్సీ సమర్థిస్తూ. నేను వెంటనే జవాబు చెప్పేశాను, అలాంటి వాటి కోసం నేనెప్పుడూ ఏడవనండి. నాకు వాటి కోసం ఏడుపు రాదు. అసలు ఆ బండిలో వెళ్ళాలంటే నాకు అసహ్యం. నాకేమిటో బాధగా ఉంది, ఏడుపు వచ్చింది. కాంపౌండర్ అర్థం కానట్లుగా చూశారు. నా కళ్ళలోకి సూటిగా చూసి, నిన్న నీకెందుకు జబ్బు చేసింది? ఏం జరిగింది? అడిగారు నిదానంగా. కింద పడింది, దెబ్బ తగిలింది, బెస్సీ జవాబు చెప్పింది. నేను నా అంతట పడలేదు, నన్ను కిందికి తోసి కొట్టారు. అసలు అందుచేత నాకు జబ్బు చేయలేదు, అందువల్ల కాదు అన్నాను కాస్త ధైర్యంగానే. ఆయన ముక్కుపొడం డబ్బాలోంచి 2 వేళ్లతో పొడుం తీసుకుని పొడుం పీల్చి డబ్బా తిరిగి జేబులో పెట్టుకుంటుండగా గట్టిగా గంటలు మోగటం ఆరంభించాయి. ఆ గంట పనివాళ్ల భోజనాలకని కొట్టే గంట. ఆ ఇంట్లో పనివాళ్ల భోజనాలకి గంట కొడతారని, ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళాలని కాంపౌండర్కి తెలుసు. నర్స్, అది నీకోసం, భోంచేసిరా. ఈ లోపల జేన్కి 4 మాటలు చెప్పి ధైర్యం చెప్తాను, బుద్ధులు చెప్తాను. నువ్వు వచ్చేదాకా ఉంటాలే అన్నారాయన. బెస్సీకి అక్కడి నుంచి కదలాలని లేదు. కానీ ఆ ఇంట్లో వేళకి క్రమ ప్రకారం అన్ని పనులు జరగాలి, లేకపోతే అత్తగారు ఊరుకోదు. బెస్సీ అయిష్టంగా నా పక్క దగ్గర నుంచి కదిలింది. కాంపౌండర్ వైపు తిరిగి,
అయితే కింద పడినందువల్ల నీకు జబ్బు చేయలేదంటావు. మరి దేనివల్ల అంత భయపడ్డావు? నన్ను ఆ చీకటి గదిలో పడేదాకా తాళం పెట్టి పడేశారు. చీకటి పడేదాకా పడేశారు. ఆ గదిలో దయ్యం ఉంది. ఆయన నవ్వుతున్నారో ముఖం చిట్లించి చూస్తున్నారో తెలియటం లేదు. నా వంక గుచ్చి గుచ్చి చూస్తున్నారు. దయ్యమా? అరే, నీకు దయ్యాలంటే భయమన్నమాట. అవును మిస్టర్ రీడ్, దయ్యం అంటే నాకు భయం. మామయ్య చచ్చిపోయారు. ఆ గదిలోకి బెస్సీ కానీ పనివాళ్ళు కానీ ఎవ్వరూ రాత్రిపూట వెళ్ళరు తెలుసా. చీకటి పడిందంటే ఆ గది తలుపు తెరవరు, లోపలికి వెళ్ళరు. నన్ను ఆ గదిలో పెట్టి తాళం పెట్టారు. ఎవ్వరూ లేకుండా దీపం కూడా పెట్టకుండా ఒంటరిగా లోపల పెట్టి తాళం పెట్టారు. అది అన్యాయం కదా. ఎంత భయం వేసిందో. వాళ్ళు చేసిన ఈ పనిని నేను జన్మలో పోలేను. చచా, ఇంత చిన్న విషయానికి అంత భయపడతారా ఎక్కడైనా? ఇప్పుడు తెల్లవారెకి కూడా నీకు భయంగా ఉందా? ఈ వెలుతురులో కూడా భయంగా ఉందా? లేదు, కానీ మళ్ళీ రాత్రి అవుతుందిగా, చీకటి పడుతుందిగా, అప్పుడు భయం వేస్తుంది. అది కాదు, నాకు చాలా విషయాల గురించి బాధగా ఉంది. ఏడుపు వస్తున్నది. ఇంకా చాలా కారణాలున్నాయి. ఏమిటవి? చెప్పగలవా? ఎలా? ఆయన అడిగిన ప్రశ్నకి పూర్తిగా జవాబు చెప్పాలనుంది. కానీ ఎలా? నా మనసులోని భయాలు ఆయనకి అర్థమయ్యేటట్లు ఎలా చెప్పను? పిల్లలు తన మనసులోని భయాలని వివరించి మాటల్లో చెప్పలేనంత మాత్రాన వాళ్ళకి భయాలు అనుభూతులు లేవనుకుంటే ఎట్లా? నా మనసులో భావాలని ఈరోజు బయటికి చెప్పకపోతే మరి అవకాశం రాదు. నీ కష్టం ఏమిటి అని దయతో జాలిగా అడిగిన మనిషి ఈయనొక్కరే. ఈ అవకాశం వదులుకోకూడదని, నా హృదయ భారాన్ని తగ్గించుకోవాలని నేను చెప్పటం మొదలెట్టాను. నాకు అమ్మ నాన్న లేరు. ఆఖరికి అక్క చెల్లెళ్ళు కూడా లేరు. నాన్న వాళ్ళెవ్వరూ లేరు. మీకు ఆ విషయం తెలుసా? మీ అత్త ఉంది కదా, ఆమె పిల్లలున్నారు అన్నాడు కాంపౌండర్. నేనొక్క క్షణం ఆగాను. మనసులో విషయాలని ఉన్నదున్నట్లు చెప్పేయాలని నిశ్చయించుకున్నాను. నన్ను కింద తోసింది, నా నెత్తికి దెబ్బ తగిలింది మా అత్త కొడుకు జాన్ వల్లనే. మా అత్తే నన్ను ఆ చీకటి గదిలో పెట్టి తాళం పెట్టింది. వాళ్ళు నన్ను ఇంకా ఇలా చేస్తున్నది. మిస్టర్ లాయిడ్, మరోసారి ముక్కుపొడం డబ్బా తీసుకు, ఈ ఇల్లు, ఈ చుట్టూ తోట, ఈ ఇంట్లోని సౌకర్యాలు ఇవన్నీ నీకు నచ్చలేదా? హాయిగా దర్జాగా లేదా? ఈ ఇల్లు నీకు బాగాలేదా? ఇల్లు గురించి కాదండి, పని మనిషిని అడగండి చెప్తుంది. తనే చెప్పింది. నాకు ఈ ఇంట్లో ఎటువంటి హక్కు లేదు. నేను పనివాళ్లలాగానే పనివాళ్లతో సమానం. నాకు వెళ్ళే చోటు గనక ఉంటే తప్పకుండా వెళ్ళిపోతాను. కానీ వెళ్ళటానికి ఎక్కడా స్థలం లేదు. నేను పెద్ద అయితే గానీ ఇక్కడి నుంచి పారిపోవటానికి వీలవదు. నీకెవరు బంధువులు లేరా? మీ అత్త తప్ప ఇంకెవరూ లేరా? ఇంకా ఎక్కడికి వెళ్ళే చోట్లు లేవా? మీ నాన్న తరపు వాళ్ళు? లేరండి. ఒకసారి మా అత్తను అడిగాను, నాకెవరూ చుట్టాలు లేరా అని. ఎవరో బీద బంధువులున్నారని చెప్పింది. వాళ్ళ గురించి ఆవిడకి ఏమీ తెలియదట. నాకు బీద బంధువులంటే ఇష్టం లేదండి. వాళ్ళు బీదవాళ్ళైతే నేను వెళ్ళను. బీదరికం అంటే పిల్లలందరికీ భయం. దారిద్ర్యం అంటే పిల్లల దృష్టిలో మురికి. వీధి పక్కన ఏరుకొని తినే చెత్త చెదారం, చాలీ చాలని తిండి, తిట్లు, కేకలు, మోటుతనం. ఇది ఒక శాపంగా, అవమానకరమైందిగా తప్ప బీదరికంలో కూడా ఆత్మగౌరవం, ఆత్మీయత ఉన్నాయన్నది తెలియని వయసది. మీ నాన్న తరపు వారు నీ పట్ల దయా ప్రేమ చూపించినా కూడా వెళ్ళవా? ప్రశ్నించారాయన. నేను వెళ్ళను అన్నట్లు తల ఊపాను. బీదవారు దయగా ప్రేమగా ఉండగలరన్నది నా ఊహకందని విషయం. మా అత్త అంది, మా బంధువులు మా నాన్న వైపు వాళ్ళంతా దరిద్రగొట్టు వాళ్ళట, బిచ్చమెత్తుకొని బతికేవాళ్ళట. నేను బిచ్చమెత్తుకొని బతకదలుచుకోలేదు. నాకు అట్లాంటి పనులంటే అసహ్యం. మరి స్కూల్కి వెళ్ళి చదువుకుంటావా? నీకు చదువుకోవాలనుందా? ఆ ప్రశ్నకి నేను మళ్ళీ కాస్త ఆలోచించాల్సి వచ్చింది. బెస్సీ చెప్తూ ఉంటుంది, స్కూల్ అంటే అక్కడ ఆడపిల్లలు అతి జాగ్రత్తగా హుందాగా ప్రవర్తించాలి అని. అదొక్కటే కాదు, అక్కడ ఆడపిల్లలకి అందమైన చిత్రాలు గీయటం నేర్పుతారని, బాగా పాటలు పాడగలరని, పియానో వాయిస్తారని, ఫ్రెంచ్ పుస్తకాలు చదువుతారని, ఫ్రెంచ్ నుంచి ఇంగ్లీష్లోకి తర్జుమా చేస్తారని. ఆ కబుర్లు వింటుంటే నా మనసులో అసూయ. అక్కడి పిల్లల్లాగా వారు చదువుకునే అవకాశం లేదని మనసులో కుళ్ళుకునేదాన్ని. అట్లాంటి స్కూల్లో చదువుకోవటం అంటే దినచర్యలో విపరీతమైన మార్పు రావటమే. ఈ ఇంటి నుంచి, ఈ పరిసరాల నుంచి దూరంగా వెళ్ళిపోవచ్చు. కొత్త జీవితంలోకి ప్రవేశించవచ్చు. కొత్త మనుషుల్ని చూడొచ్చు. గుండెల నిండా ఊపిరి పీల్చుకొని నాకు స్కూల్కి వెళ్ళి చదువుకోవాలనుంది అన్నాను విని వినపడనట్లుగా.
బహుశా నా మనసులోని ఆలోచనలు మాటల్లోకి బయటకొచ్చి ఉంటాయి. ఏమో, ఎవరు చూడొచ్చారు, చదువుకుంటావేమో అంటూ లేచారు మిస్టర్ లాయిడ్ తనలో తాను మాట్లాడుకుంటున్నట్లుగా. ఈ పిల్లకి ఈ పరిసరాల నుంచి మార్పు కావాలి. గాలి మార్పు చాలా అవసరం. మనసు బెదిరిపోయి నరాలు బలహీనంగా ఉన్నాయి. గొణుక్కున్నారు. బెస్సీ భోంచేసి వచ్చింది. దూరాన్నించి గుర్రపు బండి చప్పుడు. ఆ చప్పుడు క్రమంగా దగ్గరవుతోంది. మీ అమ్మగారి బండి అనుకుంటా, వెళ్లే లోపల ఆవిడతో మాట్లాడాలి అని బెస్సీని అడుగుతూ గదిలోంచి బయటికి వెళ్లారు మిస్టర్ లాయిడ్. ఆ తరువాత జరిగిన విషయాలను బట్టి, నేను విన్న వాటిని బట్టి గ్రహించుకున్నాను. కాంపౌండర్ లాయిడ్ నన్ను స్కూల్ పంపించమని సలహా ఇచ్చారట మా అత్తకి. ఆ రాత్రి పని మనిషి బెస్సీ మాట్లాడుకుంటుంటే నా చెవుల పడిన మాటలివి. బహుశా నేను నిద్రపోతున్నానని అనుకునుంటారు. అమ్మగారు ఈ పిల్లని ఎంత తొందరగా వదిలించుకుందామా అని చూస్తున్నారు. ఈ పిల్ల తక్కువది కాదు. ఈ పెంకి ఘటాన్ని విరగడ చేస్తే గాని ఆవిడికి శాంతి కలగదు. బెస్సీకి నాపై సానుభూతి కలిగినప్పుడు పని మనిషికి నా పొడగిట్టదు. పాపం, దిక్కులేని పిల్ల, పసిపిల్ల అంది బెస్సీ జాలితో. నిజమే అనుకో, కనీసం ముక్కు మొహమైనా బాగుంటే సరిపోను. సన్నగా ఉసూరుమంటూ బలిలాగా ఉండే ఈ పిల్లని ఎవరు మటుకు భరిస్తారు? పని మనిషి కంఠం. ఆ రాత్రే మొట్టమొదట మా నాన్న గురించి, మా అమ్మ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. మా నాన్న చాలా బీద కుటుంబం నుంచి వచ్చాడట. మత గురువు. మా అమ్మ వైపు వాళ్ళు సంపన్నులు, ధనవంతులు. మా తాత మిస్టర్ రీడ్ అమ్మ బీద మత గురువుని చేసుకుందని, తన మాటకి తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుందన్న కోపంతో మా అమ్మకి డబ్బు, ఆస్తి ఏమీ ఇవ్వలేదట. మా అమ్మ నాన్న పెళ్లి చేసుకున్న ఏడాదికి నేను పుట్టానట. నేను నెలల పిల్లలుగా ఉన్నప్పుడు మా నాన్నకి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఎవరో బీదవాడికి సహాయం చేయడానికి వెళ్ళిన నాన్నకి ఆ టైఫాయిడ్ జ్వరం అంటుకుని దాంతోనే చచ్చిపోయాడు. నాన్న పోయిన నెల్లాళ్లతో అమ్మ కూడా ఆ జ్వరంతోనే చచ్చిపోయింది. వాళ్ళు పోయేసరికి నేను నెలల పిల్లనట. ఆ నెలల పసిగుడ్డు ఈ మిసెస్ రీడ్ అంటే మా అమ్మ అన్నగారి భార్య పాలబడింది. ఈ పసిగుడ్డును తల్లి తండ్రి లేన అనాథను నేను. పాపం, ఎవరూ లేని అనాథ. తలుచుకుంటేనే జాలి వేస్తోంది. నిద్రమత్తులో బెస్సీ మాటలు నాకు లీలగా వినిపించాయి. వాళ్ళిద్దరూ పడుకోవటానికి వెళ్ళిపోయారు. మిస్టర్ లాయిడ్తో నేను మాట్లాడిన మాటల్ని బట్టి, బెస్సీకి పని మనిషికి మధ్య నడిచిన సంభాషణ వల్ల నాకు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయే అవకాశం కలుగుతుందన్న ఆశ ఏర్పడటం మొదలుపెట్టింది. ఆ ఆశతో నా ఆరోగ్యం కూడా బాగుపడనారంభించింది. నాకు పూర్వపు ఆరోగ్యం వచ్చింది. నా పరిస్థితులలో మార్పు రాబోతున్నది. అది కూడా చాలా దగ్గరలోనే ఉందన్న ఆశాభావం నాకు కలగడం మొదలుపెట్టింది. నిశ్శబ్దంగా నోరు తెరవకుండా ఆ మార్పు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ ఆ మార్పు దూరంగా వెళ్ళిపోతున్నది. నాకు అందుబాటులో లేనట్లుగా దూరానికి వెళ్ళిపోతూ ఉంది. రోజులు, వారాలు గడిచిపోతున్నాయి. అత్త మిసెస్ రీడ్ నన్ను ఇదివరటి కంటే దూరంగా ఉంచుతుంది. నేను పూర్వం కంటే ఏకాకిలాగా ఒంటరిగా ఉండిపోతున్నాను. అత్త నన్ను తన పిల్లల నుంచి పూర్తిగా వేరు చేసింది. నా పడక, భోజనం ఇవన్నీ విడిగా ఏర్పాటు చేసింది. నేనొక్కదాన్ని కూర్చొని గంటలు, రోజులు గడిపేస్తున్నాను. నన్ను ఎవరూ పిలవటం లేదు, మాట్లాడటం లేదు. పూర్వంలాగా నన్ను ముందు గదిలోకి రానివ్వటం లేదు. ఎలీజా, జార్జియానా ఇద్దరూ నాతో పూర్తిగా మాటలు తగ్గించేశారు. అత్త కూతుళ్ళిద్దరూ ఎక్కువ కాలం డ్రాయింగ్ రూమ్లోనే ఉంటున్నారు. అప్పుడప్పుడు 1-2 సార్లు జాన్ నాలుక బయటపెట్టి నన్ను వెక్కిరిస్తూ ఉండేవాడు. ఒకసారి జాన్ నా నెత్తి మీద కొట్టడానికి ప్రయత్నించగా నేను గబుక్కున తిరగబడి వాడి ముక్కు మీద బలంగా పిడికిలతో మోదాను. జాన్ అరుచుకుంటూ వాళ్ళమ్మ ముందుకు పరిగెత్తుకెళ్ళి, నన్ను జేన్ కొట్టింది, అది గండు పిల్లిగా అందరి మీద పడి పీకుతోందంటూ ఫిర్యాదు చేశాడు. దాని దగ్గరికి వెళ్లకు, నీతో ఆడుకునే పాటి అంతస్తు దానికి లేదు. నీతో ఆడుకోదగ్గ పిల్ల కాదు. నువ్వు కానీ నీ చెల్లెళ్ళు కానీ దాని దగ్గరికి చేరనివ్వకండి అంది అత్త జాన్ని ఓదారుస్తూ. ఆ మాటలు నా చెవిన పడ్డాయి. మేడమెట్లెక్కుతున్న నేను అక్కడే ఆగి ఆఖరు మెట్టు మీద నిల్చొని, వాళ్లకే నాతో ఆడుకునేపాటి అర్హత లేదు, నాతో ఆడుకోవటానికి నీ పిల్లలు తగరు అన్నాను బిగ్గరగానే. మా అత్త కాస్త లావుగా ఉంటుంది. లావుగా గుండ్రంగా ఉన్న అంత మనిషి నా మాటలు వినగానే గబగబా మేడమెట్లు పరిగెత్తుకుంటూ వచ్చింది. నా రెక్క పుచ్చుకొని గదిలోకి లాక్కెళ్ళి మంచం మీదకి తోసింది. ఈ మంచం మీద నుంచి కదిలావా, ఏం చేస్తానో నాకే తెలియదు. నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే ఊరుకోను. ఈ రోజంతా ఇక్కడే ఈ మంచం మీద నోరు మెదపకుండా కూర్చో అంటూ బెదిరించింది. నాలో ఏదో శక్తి ప్రవేశించినట్లయింది. నా మీద నాకే అదుపు తప్పింది. నాకు తెలియకుండానే
కంఠం అడిగింది. ఇప్పుడు మామయ్య ఉండి ఉంటే, ఆయనే గనక బతికుంటే నువ్వు చేస్తున్న ఈ పనుల్ని సహించేవారా అని. ఏమిటి? అత్తయ్య ఊపిరి సలపనట్లుగా ఆయాసపడుతూ ప్రశ్నించింది. ఆవిడ కళ్ళు భయంగా చూస్తున్నాయి. నా వంక అర్థం కానట్లు చూస్తోంది. నేను పసిపిల్లనా లేక పిశాచినా అన్నది నిర్ణయించుకోలేనట్లు. నేను ఆగలేదు. మామయ్య స్వర్గంలోంచి చూస్తూనే ఉంటారు. ఆయనే కాదు, మా అమ్మ నాన్న ఇద్దరూ కూడా నువ్వు పెట్టి హింసలు చూస్తూనే ఉంటారు. నువ్వు నన్ను చీకటి కొట్లో పెట్టావని, నేను చస్తే బాగుండునని కోరుకుంటున్నావని వాళ్ళకి తెలుసు. ఆ లోకంలోంచి వాళ్ళంతా కనిపెడుతూనే ఉంటారు. అత్త ఆశ్చర్యంలోంచి తేరుకున్నట్లు తనను తాను సర్దుకుంది. నా 2 చెవులు మెలిపెడుతూ నన్ను కిందికి పైకి గుంజి భుజాలు పట్టుకుని అటూ ఇటూ విదిలించి మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నవంబర్, డిసెంబర్ నెలలు జరిగిపోయినాయి. నన్ను స్కూల్కి పంపే మాటలు ఎక్కడా వినిపించటం లేదు. అత్త మనసులో ఎటువంటి ఆలోచనలున్నాయో ఎవరికీ తెలియటం లేదు. జనవరి నెల సగం కూడా గడిచిపోయింది. క్రిస్మస్ పండుగల్లో కానీ, కొత్త సంవత్సరపు వేడుకలలో కానీ నాకు ఎటువంటి ప్రమేయం లేదు. ఈ వేడుకల నుంచి నన్ను దూరంగా ఉంచారు. ఎలీజా, జార్జియానాలు బయటకు వెళ్తూ ఉంటే ఏం దుస్తులు వేసుకున్నారో చూడటం, ఇంట్లో పార్టీ జరుగుతుంటే వాళ్ళిద్దరూ వేసుకునే గౌన్లు, ఉంగరాలుగా దిద్దుకున్న శిరోజ అలంకరణ, ఎర్రగా కోడిపుంజు ఈకల్లా కట్టుకున్న కుచ్చులు, ఇవి చూసి ఆనందించటం దాకానే నా వంతు. ఆ తరువాత డ్రాయింగ్ రూమ్లో జరుగుతుండే పాట కచేరీలు, పియానో నుంచి అలలు అలలుగా వచ్చే సంగీతపు శబ్దాలు, వారి నవ్వులు, అతిథుల మాటలు, గాజు గ్లాసులు, కప్పులు సర్దుతున్న శబ్దాలు, అతిథుల రాకపోకలతో మూసుకుని తెరుచుకునే తలుపు రెక్కల శబ్దం, ఇవి మటుకే ఆ క్రిస్మస్ వేడుకలలో నాకు వినిపించే సరదాల తాలూకు ఛాయలు. ముందు డ్రాయింగ్ రూమ్లో ఈ విందులు వినోదాలు జరుగుతూ ఉంటే నేను నర్సరీలో ఏకాంతంగా ఒక్కదాన్ని నా బొమ్మని ఒడిలో పెట్టుకొని కూర్చున్నాను. నిప్పుసెగ చల్లారిపోతే ఎర్రని ఆ నిప్పుసెగ వెచ్చదనం తగ్గిపోతూ ఉంటే గబగబా లేచి పగటి దుస్తులు తీసేసి పక్క మీద పడుకొని పైన రగ్గు కప్పుకున్నాను. చలి నుంచి చీకటి నుంచి తప్పించుకోవటానికి మంచం మీద ముడుచుకొని పడుకున్నాను. నేను పడుకునేందుకు వెళ్ళినప్పుడు నాతో పాటు నా బొమ్మ తప్పకుండా ఉంటుంది. మనుషులు ఏదో ఒకదాన్ని ప్రేమించాలి, ప్రేమించకుండా ఉండలేరు. నేను నా బొమ్మని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను. ఆ బొమ్మ నా ప్రాణం కంటే ఎక్కువ. ఆ బొమ్మ వెలిసిపోయి అసహ్యంగా ఉన్నా దానితో ఆడుకోవటంలో, నా గుండెలకి ఆనుకుని నిద్రపోవటంలో నాకు అమితమైన సంతోషం, తృప్తి కలుగుతుండేది. ఈనాడు జ్ఞాపకం చేసుకుంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రాణం లేని ఆ చిన్న బొమ్మని నేను ఎంత తొందరగా ప్రేమించానో అన్నది. ఆ రోజుల్లో అది ప్రాణం లేని బొమ్మగా అనిపించేది కాదా? దానికి ప్రాణం ఉన్నట్లు నా గుండెలకి వెచ్చగా ఆ బొమ్మ స్పర్శ తగులుతున్నట్లు అనిపించేది. అది నా గుండెలకి హత్తుకొని పడుకుంటే తప్ప నిద్ర పట్టేది కాదు. నా హృదయానికి తగులుతూ ఆ బొమ్మ ఉన్నప్పుడు నాకు సంతోషంగా, హాయిగా ఉండేది. నాకే కాదు, ఆ బొమ్మకి కూడా అంత ఆనందము, తృప్తి కలిగినట్లు నాకు అనిపిస్తుండేది. ఒక్కొక్కప్పుడు బెస్సీ కేకుని చేసి తీసుకొస్తుండేది. చీకటి పడకమునపే నేను ఆ కేకుని మంచం మీద కూర్చొని తింటుంటే బెస్సీ పక్కన కూర్చొని ఆ కబురు ఈ కబురు చెప్తుండేది. 2-3 సార్లు నన్ను ప్రేమతో దగ్గరకు తీసుకుని నిద్రపోమని చెప్పి ముద్దు పెట్టుకొని పూర్తిగా రగ్గు కప్పి వెళ్తూ ఉండేది. ఈ మధ్య బెస్సీ పూర్వం కంటే దయగా, ప్రేమగా ఉంటోంది. ఇదివరకులాగా నా మీద కేకలేయటం లేదు, విసుక్కోవడం లేదు. బెస్సీ నన్ను ప్రేమగా చూస్తోంది. నా కళ్ళకి ఆ సమయంలో బెస్సీ చాలా అందంగా కనిపిస్తూ ఉండేది. అసలు బెస్సీ కంటే అందమైన స్త్రీలు ఇంకెవరు ఉండరు అనిపిస్తుండేది. బెస్సీ ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ దయగా ఉండాలని, నన్ను కేక వేసి విసుక్కోకుండా ఉండాలని లోపల లోపల కోరుకుంటూ ఉండేదాన్ని. బెస్సీ సన్నగా, నాజుగ్గా ఉంటుంది. ఆమె జుట్టు నల్లగా నిగినిగిలాడుతూ ఉంటుంది. కళ్ళు తళతళలాడుతుంటాయి. అసలు బెస్సీ ముఖం అందంగా తీర్చిదిద్దినట్లుంటుంది. అయితే బెస్సీకి కోపం జాస్తి. అయినప్పటికీ ఆ ఇంట్లో అందరికంటే బెస్సీయే మంచిది. నాకు బెస్సీ అంటేనే ఇష్టం, ఇంకెవరన్నా ఇష్టం లేదు. ఆ రోజు జనవరి 15వ తారీఖు ఉదయం 9 వేళ బెస్సీ వచ్చి నన్ను ముందు గదిలోనికి రమ్మంటున్నారు అని కబురు తెచ్చింది. నా చేతులు ముఖం కడుక్కుని శుభ్రంగా తలదూవుకుని వెళ్ళమని మరీ హెచ్చరించింది. అప్పటికి 3 నెలలైంది. నేను ఆ గది వైపుకు వెళ్ళి అత్త నన్ను రమ్మని కబురు పంపి ఈ 3 నెలల కాలంలో ఒక్కరోజు కూడా అత్త నన్ను రమ్మని చెప్పలేదు, పేరు పెట్టి పిలవలేదు. గుమ్మం దగ్గర భయం భయంగా నిల్చున్నాను. కొన్ని నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళాలి అని అనిపించలేదు. 2 చేతులతోనూ గడియ తిప్పి లోపలికి వెళ్ళాను. నేను గదిలో అడుగు పెట్టగానే మొట్టమొదటగా నా కళ్ళల్లోకి కనిపించింది
పొడుగ్గా నల్లగా ఉన్న వ్యక్తి. ఆయన నిప్పు కాచుకుంటూ నిటారుగా నిలబడి ఉన్నారు. అత్త మామూలుగా కూర్చునే కుర్చీలో వెచ్చగా ఉండే చోటున కూర్చునుంది. నన్ను దగ్గరికి రమ్మని సైగ చేసింది. ఆ కొత్త మనిషికి, పొడుగ్గా ఉన్న ఆ కొత్త ఆయనకి నన్ను పరిచయం చేసింది. మీకు చెప్పానే, ఆ చిన్నపిల్ల ఈ అమ్మాయి. పొడవుగా ఉన్న ఆ కొత్త మనిషి ముందు కొంగి నా వంక చూస్తూ, చాలా చిన్నపిల్లలా ఉందే, ఎన్నో ఏడు ప్రశ్నించాడు. 10 ఏళ్ళు. 10 ఏళ్ళా? ఆయన నమ్మలేనట్లుగా, నీ పేరేమిటమ్మాయి అని నన్ను ప్రశ్నించారు. జేన్ అంటారండి. అయితే జేన్, నువ్వు మంచి పిల్లవేనా? ప్రశ్నకు అవును అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే నా చుట్టూ ఉన్న ఈ చిన్ని ప్రపంచంలో అందరికీ దీనికి వ్యతిరేకమైన అభిప్రాయం ఉంది. అందుకని నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. అత్త నాకు బదులుగా సమాధానం చెప్పింది. చూడండి, మంచితనం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత సుఖం. అలాగా, సరి సరి. అలాంటప్పుడు ఈ పిల్లతో నేను సూటిగా మాట్లాడడం మంచిది. ఇట్లా రా అమ్మాయి అంటూ ఆయన నా ఎదుట కుర్చీలో కూర్చున్నాడు. నేను 2 అడుగులు ముందుకు వేశాను. ఆయన తనకి ఎదురుగ్గా నన్ను నిల్చోబెట్టాడు. ఆయన ముఖం పెద్ద పళ్ళెంలా ఉంది. అంత పెద్ద ముఖం నేను ఇంతవరకు చూడలేదు. పెద్ద ముక్కు, అంతకంటే పెద్ద నోరు, ఎత్తైన పళ్ళు. చూడు, అల్లరి చేసే పిల్లలంతా చెడ్డవారు. చెడ్డవాళ్ళంతా చచ్చిపోయాక ఎక్కడికి వెళ్తారో తెలుసా? నరకానికి వెళ్తారండి. నేను చదివిన పుస్తకాల్లో అలా ఉంది. నరకం అంటే ఏమిటో తెలుసా? ఎట్లా ఉంటుందో చెప్పగలవా? పెద్ద గొయ్యి. ఆ గొయ్యి నిండా మంటలుంటాయండి. అటువంటి నిప్పున్న గోతిలో పడిపోయి మంటల్లో మాడిపోతావు. అలా ఎల్లకాలం మాడిపోతూ ఉండాలనుకుంటున్నావా? లేదండి. మరి అందుకని నువ్వేం చెయ్యాలి? అలా నిప్పుల్లో మాడిపోకుండా తప్పించుకోవటానికి ఏం చెయ్యాలో చెప్పు. ఒక్క క్షణం పాటు ఆలోచించాను. నేను చచ్చిపోకుండా ఉండాలండి అంటే ఆరోగ్యంగా ఉండాలండి. అది సరైన జవాబు కాదు. మిస్టర్ బ్రోక్లీ హార్ల్ అంటే ఆ పొడుగాటి ఆయన పేరు అదన్నమాట. ఆయన అన్నారు, ఒకవేళ నేను చచ్చిపోతే నా ఆత్మ స్వర్గంలోకి వెళ్ళే అవకాశం లేదట, నరకంలోనే ఉంటుందట. ఆరోగ్యంగా ఉండే మనుషులు చచ్చిపోరా? నీకంటే చిన్నపిల్లలు చాలామంది చచ్చిపోయారు 3 రోజుల క్రితం. నీకంటే చిన్నపిల్లని నా చేతులతో నేనే పూడ్చిపెట్టాను అన్నారాయన. నేను కళ్ళెత్తలేదు. తల వంచుకొని ఆయన కాళ్ల వంక చూస్తున్నాను. ఆ కాళ్లకున్న బూట్లు కూడా పెద్దవిగానే ఉన్నాయి. నాకు తెలియకుండానే నిట్టూర్పు బయటపడింది. ఆ క్షణాన అక్కడ కాక, ఈయన ఎదురుగా కాక ఇంకెక్కడన్నా ఉంటే బాగుండును అనిపించింది. ఆ నిట్టూర్పు పశ్చాత్తాపం వల్ల కలిగిందనుకుంటాను. ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకున్నావా? అడిగాడు పొడుగాటాయన. అత్త సంభాషణలోకి దూకింది. ఇంతసేపు నిశ్శబ్దంగా ఉంది. ఇక సమయం మించిపోతున్నది అన్నట్లు మా మాటల్లో తను కల్పించుకొని, నన్నే గనక ఆ లోవుడ్ స్కూల్లో చేర్చుకుంటే అక్కడ టీచర్లందరూ నన్ను బాగు చేసి నా ప్రవర్తన మీద ఒక కన్నేసి ఉంచాలట. ముఖ్యంగా నేను చెప్పే అబద్ధాలు నమ్మకూడదట. అసలు నా ప్రవర్తనలోనే అంత మోసం ఉందట. నాదంతా నాటకమట. నేను మోసం చేస్తానట. చాలా జాగ్రత్తగా గమనించాలట. ముక్కు ముఖం తెలియని ఒక కొత్త వ్యక్తి ఎదురుగా అత్త ఇలా మాట్లాడడం నేను భరించలేకపోయాను. ఆమె ఇదివరలో నా పట్ల ప్రవర్తించిన దానికంటే ఈ మాటలు ఇంకా క్రూరంగా ఉన్నాయి. ఆ బ్రోక్లీ నన్ను ఏ దృష్టితో చూస్తారో, ఆయన నన్ను అబద్ధాల కోరుని, దగా చేసే పిల్లని అనుకుంటారేమో. నేను అలాంటి దాన్ని కాదని ఎలా నిరూపించుకోను? ఏం చెప్పి నమ్మించను? నా మాటలు ఆయన నమ్ముతారా? నాకు ఏడుపు వస్తోంది. కళ్ళలోని నీరు బయటికి చిమ్మకుండా బలవంతాన ఆపుకుంటున్నాను. ఆ స్కూల్లో నన్నంతా ఏమనుకుంటారు? మొదట్లోనే అబద్ధాల కోరుగా పరిచయం కాబడ్డ నాకు అక్కడ భవిష్యత్ ఏముంటుంది? వాళ్ళంతా నన్ను చులకన చెయ్యరా? మోసగించటం చాలా తప్పమ్మాయి. మోసం అంటే ఏమిటో తెలుసా? అబద్ధాలు చెప్పే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారో తెలుసా? కణకణమండే నిప్పుల్లోకి తొయ్యబడతారు. మిస్సెస్ రీడ్, మీరేం బెంగ పెట్టుకోకండి. ఈ పిల్ల గురించి జాగ్రత్త పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. మా స్కూల్లోని మిస్ టెంపుల్తోనూ మిగతా టీచర్లతోనూ ఈ విషయం చెప్తాలేండి. చూడండి, ఈ పిల్లని తన తాహతికి తగినట్లు బతకగల చదువు నేర్పించండి. ఏదో బతకటానికి నలుగురికి ఉపయోగంగా ఉండే వృత్తి నేర్పండి. ముందు అణకువగా అణిగిపడి ఉండటం నేర్చుకోమనండి. సెలవులకి ఇక్కడికి పంపక్కర్లేదు, అక్కడే ఉంచుకోండి అంది మిసెస్ రీడ్. మీ ఏర్పాట్లు, మీ నిశ్చయాలు సక్రమంగా ఇయ్యండి. మా స్కూల్లో చదువుకునే ప్రతి పిల్లకి మేం నేర్పేది అణకువగా ఉండటం, అణిగిమణిగి ఉండటం. నేను చాలామంది పిల్లల్ని చూశాను. అనవసరమైన అతిశయంతో, గర్వంతో విర్రవీగుతుంటారు. ఇది తప్పు అని ఈ ఆత్మగర్వంతో అణచటానికి అనేక విధాలా ప్రయత్నిస్తూ ఉంటాను. నేను ఇచ్చే క్రమశిక్షణలో ఇది ప్రథమమైన విషయం అన్నారాయన.
ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి నా ప్రయాణపు ఏర్పాట్ల గురించి మాట్లాడుకున్నారు. నేను ఏ రోజు బయలుదేరాలో, ఎవరొచ్చి తీసుకెళ్తారో ఇత్యాది ఏర్పాట్ల గురించి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత బ్రోక్లీ అత్త దగ్గర సెలవు తీసుకుని వెళ్ళటానికి లేచాడు. లేచి గుమ్మం దాకా వెళ్ళిన ఆయన వెనక్కి తిరిగి, ఇదిగో అమ్మాయి, చిన్నపిల్లలు చదవాల్సింది ఎలా నడుచుకోవాలో చెప్పే పుస్తకం ఇది. రోజు రాత్రి పడుకునే ముందు చదువుకో. ముఖ్యంగా మార్తా అన్న పిల్ల ఎలా చనిపోయిందో ఆ విషయం శ్రద్ధగా చదువు. ఆ పిల్ల అబద్ధాలు చెప్పి అల్లరి చేసి చివరికి ఎలా అయిపోయిందో ఇందులో ఉంది. జాగ్రత్తగా చదువంటూ పుస్తకం నా చేతుల్లో పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. అత్త నేను గదిలో మిగిలిపోయాం. ఇద్దరం మాట్లాడలేదు. కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా ఉన్నాం. అత్త ఎంబ్రాయిడరీ చేస్తున్నది. నేను ఆమె వంక పరీక్షగా చూస్తున్నాను. నా గురించి బ్రోక్లీ చెప్పిన మాటలు నా మనసుల్లో సూదుల్లా గుచ్చుకుంటున్నాయి. ఆ ఒక్కొక్క మాట నాకు తిరిగి తిరిగి వినిపిస్తున్నది, చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ప్రతి మాట నాలోని బాధని ఎక్కువ చేస్తున్నాయి. నాలో కోపాన్ని, ద్వేషాన్ని రగులుస్తున్నాయి. నా మనసులో రౌద్రం రాజుకుంటున్నది. అత్త తలెత్తి చూసింది. కుట్టు ఆపి కళ్ళెత్తి చూసింది. బహుశా నా కళ్ళల్లో కోపం, ద్వేషం ప్రతిబింబించి ఉంటాయి. విసుగ్గా మొహం పెట్టి, వెళ్ళు, ఇంకా ఇంకా ఎందుకు నిల్చున్నావు అని కోపంగా అరిచింది. నేను లేచాను. తలుపు దాకా వెళ్ళాను. మళ్ళీ వెనక్కి తిరిగి ఆమెకి దగ్గరగా వెళ్ళి చాలా దగ్గరికి వెళ్ళి నిల్చున్నాను. నాకేదో అనాలనుంది. నాకు జరిగిన అన్యాయానికి, నా మీద చూపిన అబద్ధాలని ఖండించాలనుంది. నాలోని శక్తినంతా కూడగట్టుకున్నాను. నేను అబద్ధాల కోరును కాను, మోసం చేసేదాన్ని కూడా కాను. అలా అబద్ధాలు చెప్పేదాన్ని అయితే నువ్వంటే ప్రేమ అని, ఇష్టమని చెప్పుండేదాన్ని. కానీ నేను అబద్ధం చెప్పను, చెప్పలేను. నువ్వంటే నాకు అసహ్యం. అందరికంటే ఒక్క జాన్ తప్ప మిగతా అందరికన్నా నువ్వంటేనే నాకు కోపం. ఇదిగో ఈ పుస్తకం ఉంది చూడు, అబద్ధాలు ఆడేవాళ్ల గురించి పుస్తకం. ఇది నీ కూతురు జార్జియాకి ఇవ్వు. ఎందుకంటే తను చెప్పేటువంటి అబద్ధాలు ఇంకెవరూ చెప్పలేరు గనక. ఈ పుస్తకం నాకు కాదు, తనకివ్వాలి. మిసెస్ రీడ్ చేతిలోని ఎంబ్రాయిడరీ కింద పడిపోయింది. ఆమె చేతులు కదలకుండా ఉండిపోయాయి. ఆమె కళ్ళు నల్లగా మందారాల్లా ఉన్నాయి. ఆ కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ, ఇంకా చెప్పాల్సిందేమైనా ఉందా అని అడిగింది. ఆమె కంఠంలోని కఠినత్వం, ఆ కళ్ళల్లోని అసహనం నాలో చెప్పరాని ద్వేషాన్ని రగులుకొల్పింది. నా శిరస్సు నుంచి కాలి బొటనవేలు దాకా ఒళ్ళంతా ఊగిపోతోంది. కోపంతో నా ఒళ్ళు నాకు తెలియటం లేదు. నా నోట్లోంచి మాటలు గబగబా వెలుపలికి వచ్చేస్తున్నాయి. ఇదిగో, నువ్వు నా చుట్టానివి కావని, నీకు నాకు రక్త సంబంధం లేదని తెలిసాక నాకు చాలా సంతోషంగా ఉంది. నా ఒంట్లో ప్రాణం ఉండగా నిన్ను అత్త అని పిలవను. నేను పెద్దయ్యాక కూడా నీ దగ్గరికి రాను, నిన్ను చూడను. ఎవరన్నా నీ గురించి అడిగితే అప్పుడు చెప్తాను నువ్వెంత హీనంగా నన్ను చూశావో, ఎన్ని బాధలు పెట్టావో, రోజు రోజుకు నన్ను ఎలా కాల్చుకు తిన్నావో వివరంగా ఒక్కటి కూడా వదలకుండా చెప్తాను. నీకెంత ధైర్యం! వేలడంత ఉన్నావో లేదో ఇట్లాంటి మాటలు మాట్లాడతావా? నాకెందుకు ధైర్యం వచ్చిందంటావా? అది నిజం కాబట్టి. ప్రేమ, దయ లేకుండా నేను బతకగలనని అనుకుంటున్నావు కదూ. నీకు జాలి అన్నది తెలియదు, నీలో లేదు కూడాను. నేను చచ్చిపోయే రోజున కూడా, చివరి క్షణంలో కూడా నువ్వు నన్ను ఆ రోజున చీకటి కొట్లో పెట్టిన విషయం మర్చిపోను. నిన్ను బ్రతిమాలాను, క్షమించమని వేడుకున్నాను, మొత్తుకున్నాను. అయినా నువ్వు నన్ను ఆ గదిలో పెట్టి తాళం పెట్టావు తప్ప నా మీద కరుణ చూపించలేదు. భయంతో నేను బిగుసుకుపోతున్నా నువ్వు లక్ష్య పెట్టలేదు. నీ ముద్దుల కొడుకు అకారణంగా నన్ను కొట్టి కిందికి తోస్తే అందుకోసం నన్ను గదిలో, ఆ భూతాల గదిలో పెట్టి తాళం పెట్టావు. నన్ను అడగని వాళ్ళకి అది పాపంగా ఉన్నా నిజం చెప్తాను. నువ్వు ఎలాంటి దానివో చెప్పేస్తాను. నువ్వెంత క్రూరంగా ప్రవర్తించగలవో చెప్తాను. బయటవారు నువ్వు మంచిదానివని అనుకోవచ్చు, కానీ నీ అంత కఠినాత్మురాలు నువ్వే కానీ మరొకరు లేరు. నువ్వు అబద్ధాలు కోరువి. నేను ఈ మాటలన్నీ అనేవేళకి నా మనసులో బరువు తీరినట్లయింది. నా హృదయం తేలికపడింది. నా మనసులో ఒక రకమైన విజయగర్వం, స్వేచ్ఛగా ఉంది. నాకు తెలియని బంధాలేవో తెగిపోయినట్లు, చిట్ట చివరికి నాలో ఆ సంకళ్ళ నుంచి విముక్తి లభించినట్లు అనిపించింది. మిసెస్ రీడ్ భయంతో చూస్తోంది. ఆమె ముఖంలో భయం. ఒళ్ళో ఉన్న ఎంబ్రాయిడరీ కింద పడిపోయింది. ఆమె రెండు చేతులు ఎత్తి ముఖం కప్పుకొని అటు ఇటు పూనకం వచ్చిందానిలాగా ఊగుతోంది. జేన్, నువ్వు పొరపాటు పడుతున్నావు. నీకేమైంది? ఎందుకలా గజగజ వణికిపోతున్నావు? మంచినీరు ఇమ్మంటావా? జేన్, నువ్వంటే నాకు కోపం లేదు. నా మాట నమ్ము. నీతో నాకు విరోధం లేదు, స్నేహం తప్ప. నాతో స్నేహమా? ఆ బ్రోక్లీతో ఏం చెప్పావు? మర్చిపోయావా? నేను అబద్ధాలు చెప్తానని, మోసం చేస్తానని చెప్పావు. అక్కడ ఆ స్కూల్లో నీ అసలు విషయం అందరికీ చెప్తాను.
నువ్వేం చేశావో ఎట్లాంటి దానివో చెప్తాను, అందరికీ బాగా తెలిసేట్లు చెప్తాను. జేన్, నువ్వు చిన్నదానివి, నీకు ఈ విషయాలు అర్థం కావు. పిల్లలు పొరపాట్లు చేస్తే పెద్దలు దిద్ది వారిని మంచి మార్గంలో పెట్టాలి, వాళ్ళ తప్పుల్ని సరిదిద్దాలి. కానీ నేను అబద్ధాలు చెప్పలేదు, అటువంటి తప్పులేం చేయలేదు. కానీ నువ్వు అనవసరంగా ఉద్రేకం తెచ్చుకుంటున్నావు జేన్. ముందు నర్సింగ్లోకి వెళ్ళి కొంచెంసేపు పడుకో. నేను పడుకోను. నన్ను త్వరగా స్కూలుకు పంపై. నాకు ఇక్కడ ఉండాలని లేదు. ఈ ఇల్లు, ఈ మనుషులు అంటే నాకు అసహ్యం. నా కంఠం స్పష్టంగా ఉంది, తీవ్రంగానూ ఉంది. బిగ్గరగా చెప్పాను. నేను అదే అనుకుంటున్నాను. ఎంత త్వరగా పంపిస్తే అంత మంచిది అని తనలో తాను అనుకున్నట్లు మిసెస్ రీడ్ కుడుతున్న ఎంబ్రాయిడరీ బట్ట తీసుకుని ఆ గదిలోంచి వెళ్ళిపోయింది. నేను ఒంటరిగా మిగిలిపోయాను. విజయ్ గర్వంతో ఉండిపోయాను. అంత గట్టిగా నేను ఏనాడూ పోరాడలేదు. అది నా మొట్టమొదటి విజయం. కొంతసేపటి క్రితం ఈ తివాచీ మీద మిస్టర్ బ్రోక్లీ గొల్లుమన్నాడు. అదే తివాచీ మీద వీరాతి వీరునిలా నిల్చునున్నాను నేను. కథ కొనసాగుతుంది.